Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లోని ట్రయాంగిల్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో భాగంగా ఒక పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ లో ఈ చాప్టర్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అండ్ ఎక్సర్సైజ్ నెంబర్ 7.1 లో ఉన్న ప్రతి ప్రాబ్లం ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే ఆ వీడియో యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లోను అలాగే పైన కార్డ్స్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2 లో భాగంగా మరికొన్ని కాన్సెప్ట్స్ ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 7.2 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ యొక్క చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం చాలా సార్లు డిస్కస్ చేసాం. మరికొన్ని ప్రాపర్టీస్ గురించి ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ థియరమ్స్ ద్వారా తెలుసుకుందాం ప్రాపర్టీస్ ఏంటనేది. ఇక్కడ థియరం 7.2 వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థియరం. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఆల్రెడీ మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక ట్రయాంగిల్ లో ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటే దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఆ ఐసోసెలస్ ట్రయాంగిల్ లో ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. మనం ఆల్రెడీ 8th క్లాస్ లోనే కొన్ని థియరమ్స్ గురించి మాట్లాడుకుని ఉన్నాం. మనం థియరమ్ ని ప్రూవ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం. అవి ఏంటంటే గివెన్, రిక్వైర్డ్ టు ప్రూవ్, దాన్ని షార్ట్ కట్ లో ఆర్టీపీ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ లాస్ట్ లో ప్రూఫ్ అన్నమాట. ఇవి మనకి స్టెప్స్ అంటే ఒక థియరమ్ ని ప్రూవ్ చేయడానికి మనం ఫాలో అయ్యే స్టెప్స్ అన్నమాట. వీటిలో కన్స్ట్రక్షన్ అనేది అన్ని థియరమ్స్ కి ఉండాలనే రూల్ ఏం లేదనమాట. ఒకవేళ ఇచ్చిన డేటా అనేది అంటే మనం ఇచ్చిన డేటా ఆధారంగా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుంటాం. ఆ డయాగ్రామ్ లో మనం అదనంగా ఏమైనా లైన్ సెగ్మెంట్స్ కానీ ఏమైనా డ్రా చేసినట్లయితే వాటిని మాత్రమే మనం కన్స్ట్రక్షన్ లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఏమీ అదనంగా డ్రా చేయకపోతే ఇక్కడ మనకు కన్స్ట్రక్షన్ తో అవసరం ఉండదు అనమాట. ఓకే, ఈ థియరమ్ ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ 2 సైడ్స్ కి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. ఒక ట్రయాంగిల్ ని డ్రా చేద్దాం. ఓకే, ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకున్నట్లయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని బిసి ఈక్వల్, ఏసీని ఈక్వల్ సైడ్స్ అనుకుందాం. ఇదేంటి మనకి ఇచ్చినదే కదా, దాన్ని మనం గివెన్ అంటాం. గివెన్ లో రాస్తాం. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే గివెన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చారు. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ an isosceles triangle. అందులో మనకి ఏబి ఈక్వల్ సైడ్స్ ఏబి ఏసి అనుకున్నాం కదా, ఇన్ విచ్ అంటే ఆ ఈక్వల్ సైడ్స్ ని మెన్షన్ చేస్తాను అనమాట. ఏబి ఈక్వల్ టు ఏసి. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి? ఈ ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ అంటే ఏబికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ సి. ఏసీకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ బి. ఆ రెండు ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. దాన్ని ఎక్కడ రాస్తాను? రిక్వైర్డ్ టు ప్రూవ్. దీని షార్ట్ కట్ లో ఆర్టీపీ అంటాం. అంటే మనం ఏం ప్రూఫ్ చేయాలి? యాంగిల్ బి అండ్ యాంగిల్ సి యాంగిల్స్ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. దీనికోసం ఏం చేస్తుంటే నేను అదనంగా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాను. అదేంటంటే ఇక్కడ యాంగిల్ ఏ యొక్క బైసెక్టర్ ని డ్రా చేస్తున్నాను. అంటే ఈ బైసెక్టర్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఉన్న యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసేదాన్ని మనం బైసెక్టర్ అంటున్నాం. అదేంటి అనమాట? ఏడి అనుకుందాం. అంటే ఇక్కడ మనం దేన్ని డ్రా చేసాం? ఏడిని డ్రా చేసాం. ఎలా డ్రా చేసాం? యాంగిల్ ఏ యొక్క బైసెక్టర్ గా డ్రా చేసాం. దీన్ని ఎక్కడ రాస్తాం? మనం కన్స్ట్రక్షన్ లో రాస్తాం. కన్స్ట్రక్షన్. మనం ఏం అదనంగా డ్రా చేసినా సరే అది కన్స్ట్రక్షన్ పార్ట్ లో రాస్తాం అనమాట. ఏరా డ్రా చేసాను? డ్రా బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. దీన్ని యాంగులర్ బైసెక్టర్ అని కూడా అంటాం. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ గా ఉండేటట్లు అది ఏడి డివైడ్ చేస్తుంది అనమాట. ఏడి అనే లైన్ సెగ్మెంట్. ఓకే, టు ఇంటర్సెక్ట్ BC
at D. ఇక్కడ దాన్ని నేను కూడా మెన్షన్ చేస్తున్నాను. డ్రా బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ విచ్ ఈస్ AD టు ఇంటర్సెక్ట్ BC at D అన్నమాట. మనం షార్ట్ కట్ లో రాసిన నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ప్రూఫ్ అంటే మనం యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C అని ప్రూఫ్ చేయడానికి మనం ఏ స్టెప్స్ ఫాలో అవుతామో అవన్నీ కూడా మనం ప్రూఫ్ లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా, ఆ 2 ట్రయాంగిల్స్ ని మనం కంపేర్ చేద్దాం. అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్న ఏదో ఒక కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం అవి 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయేమో చూద్దాం ఒకసారి. ఓకే, అంటే మనం ఈ రెండింటిని పోల్చాలనుకున్నాం కదా. ఇన్ ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ACD వాటిలో ఏమైనా 3 పార్ట్స్ అంటే 2 సైడ్స్ 1 యాంగిల్ కావచ్చు, లేకపోతే 2 యాంగిల్స్ 1 సైడ్ కావచ్చు, ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ మనకి AB ఈక్వల్ టు AC ఆల్రెడీ ఇచ్చారు కదా మనకి, కాబట్టి AB ఈక్వల్ టు AC ఇది ఎక్కడి నుంచి వచ్చింది, గివెన్. నెక్స్ట్ ఇంకేమిటి మనకి ఈ యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు CAD అలా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కదా. యాంగిల్ BAD ఈక్వల్ టు CAD ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కన్స్ట్రక్షన్ మనం అలా చేసుకున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్. ఓకే, ఇంకేమైనా ఈక్వల్ గా ఉన్నాయా అంటే మనకి ఇక్కడ చూడండి AD అనేది ఇక్కడ ఈ ట్రయాంగిల్ కి చెందుతుంది, ఈ ట్రయాంగిల్ కి చెందుతుంది, అది కామన్ సైడ్. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, AD ఈక్వల్ టు AD అంటే ఇది కామన్ సైడ్. కామన్ సైడ్. ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ అవ్వాయి. కాబట్టి అవి 2 ఏం ట్రయాంగిల్స్ అవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఏ రూల్ ని బేస్ చేసుకుని, SAS కాంగ్రుయెన్సీ రూల్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏ రెండింటిని పోల్చాము, ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACD. ఏ రూల్ ఇక్కడ మనకి, SAS కాంగ్రుయెన్స్ రూల్ అన్నమాట. మరి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ యాంగిల్ B యాంగిల్ C ఏంటి, అవి 2 కరెస్పాండింగ్ యాంగిల్స్ కదా, కాబట్టి అవి 2 ఈక్వల్ గా ఉంటాయి. అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C. ఇది ఎలా చెప్పగలిగా మనం, CPCT అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థీరం నెంబర్ 7.3. The sides opposite to equal angles of a triangle are equal. ఈ థీరం ని మనం 7.2 థీరం కి కాన్వర్స్ అంటాం. అంటే అక్కడ ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏంటి, రివర్స్ అన్నమాట. అంటే ఈక్వల్ యాంగిల్స్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇట్లా ఉంటే ఆ రెండింటిని ఏమంటాం, కాన్వర్స్ ఆఫ్ ద థీరం అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ని డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ABC అనుకుందాం. ABC అనే ఒక ట్రయాంగిల్ లో మరి ఏమి ఇచ్చాడు, యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి, 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఇచ్చాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 BC అనుకుందాం, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చాడు అనమాట. వీటికి ఆపోజిట్ గా ఉండే సైడ్స్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే B కి ఆపోజిట్ సైడ్ అంటే AC, యాంగిల్ C కి ఆపోజిట్ సైడ్ అంటే AB, ఈ 2 ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ముందు థీరంలో మనకి గివెన్ ఏమో ఇక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ అవుతుంది, అక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏమో గివెన్ లోకి వస్తుంది అనమాట కాన్వర్స్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ ఏంటి మనకి గివెన్. ఇక్కడ ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. అదే రాస్తాం. ఇన్ ట్రయాంగిల్ ABC ఏమి ఇచ్చాడు మనకి, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C. నెక్స్ట్ మనం రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, వాటికి ఎదురుగా ఉన్న సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అవి ఏంటి మనకి, AB అంటే AC. కాబట్టి ఆ 2 ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా మనం అదనంగా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం. దాన్ని ఎక్కడ రాస్తాం, మనం కన్స్ట్రక్షన్ లో రాస్తాం అన్నమాట. ఏం కన్స్ట్రక్ట్ చేస్తుందంటే ఇక్కడ ఈ A నుంచి దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను అనమాట. అంటే ఆపోజిట్ సైడ్ కి BC కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. అది AD అనుకుందాం. అంటే మనం అదనంగా డ్రా చేసింది ఏంటి, AD కదా, అదే రాస్తాం ఇక్కడ. డ్రా AD పర్పెండిక్యులర్ అనే పదానికి షార్ట్ కట్ లో సింపుల్ ఎలాగా రాస్తాం, ఇలా రాస్తాం కదా. AD పర్పెండిక్యులర్ టు BC. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం డ్రా చేసింది రాసిన తర్వాత దేనికి పర్పెండిక్యులర్ గా డ్రా చేసామో అది రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రూఫ్ మనం స్టెప్స్ ఏ స్టెప్స్ ఫాలో అవుతూ మనం RTP ని తీసుకొస్తాము, ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా.
ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి ఏబిడి కమా ట్రయాంగిల్ ఏసిడి, ఆ రెండిట్లో ఏమేమి ఈక్వల్ చూద్దాం. మనకి యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు కదా, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది గివెన్. నెక్స్ట్ ఇంకేమిటి మనకి ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా, ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో మనం పర్పెండిక్యులర్ గా ఉండేటట్లు డ్రా చేసాం. ఇక్కడ 90 ఉంటే ఇక్కడ కూడా మనకి 90 ఉంటుంది కదా, అంటే యాంగిల్ ఏడిబి అని రాస్తాం కదా, దాన్ని ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 90 degrees, ఒక్కొక్కటే 90 degrees. ఇది ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ నుంచి వచ్చింది మనకి, అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం మనం కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇంకేమైనా సమానంగా ఉందంటే బట్ ఏడి అనే ఆ సైడ్ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ గా ఉంది కదా, కామన్ సైడ్ అంటే ఏడి ఈక్వల్ టు ఏడి, ఇదేంటి మనకి కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఒక సైడ్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఒక సైడ్, అంటే 2 pairs ఆఫ్ యాంగిల్స్ 1 pair ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు AAS congruence rule these 2 triangles are congruent అని చెప్పొచ్చు కదా. therefore triangle ABD is congruent to triangle ACD. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం, AAS congruence rule. ఓకే, ఇప్పుడు మనకి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ఉంటే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈ సైడ్ యొక్క కరెస్పాండింగ్ సైడ్ ఏంటి AC, కాబట్టి ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ AB ఈక్వల్ టు AC. ఇది ఎట్లా చెప్పగలిగాం, CPCT అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఇది మనకి ట్రయాంగిల్ ABC, the bisector of AD of angle A is perpendicular to side BC. Show that AB equal to AC and triangle ABC is isosceles triangle. ఇక్కడ మనకి ABC ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ A యొక్క బైసెక్టర్ AD అన్నమాట, అది BC కి పర్పెండిక్యులర్ గా ఉందట. అంటే ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, అట్లా ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఒక్కొక్కటి 90 degrees ఉంటుంది కదా. అయినట్లయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, AB ఈక్వల్ టు AC అని ప్రూవ్ చేయాలి. అంటే ట్రయాంగిల్ ABC ఇస్ ఐసోసెలస్ ట్రయాంగిల్, అంటే 2 sides ఈక్వల్ గా ఉంటుందని ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ఎలా కొంటాం కదా, మనం AB ఈక్వల్ టు AC అని ప్రూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ABC ఐసోసెలస్ ట్రయాంగిల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చినవి రాద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి, ఇది యాంగిల్ A యొక్క బైసెక్టర్ ఇచ్చారు కదా, AD ఈజ్ బైసెక్టర్ యాంగిల్ A, కాబట్టి అక్కడ యాంగిల్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ BAD ఈక్వల్ టు CAD అవుతుంది. BAD ఈక్వల్ టు యాంగిల్ CAD. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని తర్వాత ఉపయోగించుకుందాం. అట్లాగే ఇది ఎట్లా ఉంది మనకి, BC కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి అండ్ AD is perpendicular to BC. AD అనేది BC కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, యాంగిల్ AD B ఈక్వల్ టు యాంగిల్ ADC ఈక్వల్ టు 90 degrees. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండింటిని మనం ప్రూవ్ చేసేటప్పుడు ఉపయోగించుకుంటాం. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి, AB ఈక్వల్ టు AC. వీ హ్యావ్ టు ప్రూవ్ AB ఈక్వల్ టు AC. ఓకే, దానికోసం ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి ABD కమా ట్రయాంగిల్ ACD, ఆ రెండిట్లో ఏమి ఈక్వల్ అంటే మనకి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా. యాంగిల్ BAD ఈక్వల్ టు యాంగిల్ CAD,
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బై 1 వాడు ఇచ్చిందే కదా, యాంగిల్ ఏ యొక్క బైసెక్టర్ అని ఇచ్చాడు కదా ఏడీని. నెక్స్ట్ ఇంకేంటి మనకి, ఈ ఏడి అనేది రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉంది కదా, కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏడి ఈక్వల్ టు ఏడి కామన్ సైడ్. నెక్స్ట్ అట్లాగే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అని ఇచ్చాడు కదా, యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? బై 2 అని రాయొచ్చు, యాక్చువల్గా ఇచ్చిందే అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ ASA congruency rule. Therefore triangle ABD is congruent to triangle ACD ఇక్కడ by the rule of ASA congruency rule. ఓకే, ఇప్పుడు రెండు కాంగ్రుయెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే AB ఈక్వల్ టు AC అయిపోతుంది. అంటే AB ఈక్వల్ టు AC. ఇది ఎలా చెప్పగలిగాం? CPCT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్. మరి ట్రయాంగిల్ ABC లో మనకి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. Therefore triangle ABC is an isosceles triangle. Okay, next example 5. E and F are respectively the midpoints of equal sides AB and AC of triangle ABC, so that BF equal to CF. ఇక్కడ మనకి ఈ E అనేదేమో AB యొక్క మిడ్ పాయింట్, అలాగే F అనేదేమో AC యొక్క మిడ్ పాయింట్ అయినట్లయితే మనకి నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? మిడ్ పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్, అంటే AB ఈక్వల్ టు AC అని ఇచ్చాడు. ఆ ఈక్వల్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ అనమాట E అండ్ F. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ BF ఈక్వల్ టు CF అని మనం ప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ గివెన్ 2 ఈక్వల్ సైడ్స్ ఇచ్చారు కదా, గివెన్ AB ఈక్వల్ టు AC. మనం దీన్ని రెండు వైపులా హాఫ్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, హాఫ్ AB ఈక్వల్ టు హాఫ్ AC. మనం ఒకే నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు దాని విలువలో తేడా ఉండదు కదా, ఈక్వేషన్ ఏమి మార్పు ఉండదు కదా. అంటే మనకి ఏబిలో సగాన్ని మనం ఏఈగా రాయొచ్చు కదా, ఎందుకంటే ఈ అనేది మిడ్ పాయింట్ మధ్యలో ఉంది కాబట్టి ఏఈ ఈక్వల్ టు బిఏ అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ఏఈ అని రాయొచ్చు దీని ప్లేస్ లో. అట్లాగే ఇక్కడ ఏసీలో సగాన్ని ఏమంటాం మనం? ఏఎఫ్ అనొచ్చు కదా, ఏఎఫ్. దీన్ని ఎలా ఉంచి తర్వాత ఉపయోగించుకుందాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? బిఎఫ్ ఈక్వల్ టు సిఈ అని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తాను? ఇక్కడ నేను 2 ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తాను. దేన్ని అంటే ఈ ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ ని, అట్లాగే నెక్స్ట్ ఇది ఏసిఈ, ఆ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమేమి సమానమో చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ ఏబిఎఫ్ అండ్ ఏసిఈ, ఈ రెండిట్లో మనకి ఏమేమి ఈక్వల్ అంటే మనకి ట్రయాంగిల్ ఏబిఎఫ్ లో ఏబి, అలాగే ట్రయాంగిల్ ఏసిఎఫ్ లో ఏసి ఈక్వల్ గా ఉన్నాయి. రెండు ఈక్వల్ సైడ్స్ కదా, అంటే ఏబి ఈక్వల్ టు ఏసి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్. అట్లాగే ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం కదా ఏఈ ఈక్వల్ టు ఏఎఫ్ అని, కాబట్టి ఏఈ ఈక్వల్ టు ఏఎఫ్. ఇది ఈక్వేషన్ 1 అన్నమాట, బై ఈక్వేషన్ 1. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ అనేది ఈ ఏబిఎఫ్ ట్రయాంగిల్ లోని ఉంది, అట్లాగే ఏసిఈ ట్రయాంగిల్ లోని ఉంది. కాబట్టి మనం యాంగిల్ ఏ కామన్ యాంగిల్ అన్నమాట. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ కామన్ యాంగిల్.
ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇది ఈ సైడ్ అలాగే ఈ సైడ్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్, అలాగే ఈ సైడ్ వాటి మధ్యలో ఉన్న యాంగిల్ అంటే ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాం. ఈక్వల్ గా ఉన్నాయి కదంటే ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, మరొక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ SAS రూల్. కాబట్టి దేర్ఫోర్ ట్రయాంగిల్ ABF ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACE. ఇక్కడ మనం ఏ రూల్ అప్లై చేసాం? SAS కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. ఇక్కడ మనకి BF CF అనేవి రెండు కరెస్పాండింగ్ సైడ్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ BF ఈక్వల్ టు CE. ఇది ఎలా చెప్పగలిగాం మనం? CP కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇదే కదా మనం రాబట్టాల్సింది, BF ఈక్వల్ టు CE. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. In an isosceles triangle ABC with AB equal to AC, D and E are points on BC such that BE equal to CD. అంటే BE ని CD ఈక్వల్ గా ఉన్నాయట. We have to prove that AD equal to AE అంటే AD ని AE ఈక్వల్ గా ఉన్నాయని ప్రూఫ్ చేయాలన్నమాట. దానికోసం నేను ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ ది ABE, ఈ ట్రయాంగిల్ ని దేంతో కంపేర్ చేస్తున్నాను? ACD తో అంటే ఈ ట్రయాంగిల్ తో కంపేర్ చేస్తున్నాను అన్నమాట. ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏంటి? ABE ట్రయాంగిల్ ACD. ఆ రెండిట్లో ఏమేమి ఈక్వల్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ లో AB, సెకండ్ ట్రయాంగిల్ లో AC ఈక్వల్ కదా. ఆ రెండు ఈక్వల్ సైడ్స్ కదా మొత్తం ABC ట్రయాంగిల్ లో. కాబట్టి AB ఈక్వల్ టు AC గివెన్, ఇది ఇచ్చినదే. అది మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ BE ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. అది కూడా ఇచ్చేది, ఇదిగో BE ఈక్వల్ టు CD, BE ఈక్వల్ టు CD. ఇది కూడా మనకి గివెన్. నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఏదైనా ఈక్వల్ చేయాలి. మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ లో ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. మరి ఇక్కడ ABC ట్రయాంగిల్ లో ఈ AB అంటే AC ఈక్వల్ సైడ్స్ అయితే దానికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది. కాబట్టి యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C. ఇది ఎందుకు రాస్తామంటే AB ఈక్వల్ టు AC కాబట్టి ఆ రెండు ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్. లేకపోతే మనం అదే రాయొచ్చు, ఏమని? యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ అని రాయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనకి టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి అకార్డింగ్ టు SAS కాంగ్రుయెన్స్ రూల్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. దేర్ఫోర్ ట్రయాంగిల్ ABE ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACD by the rule of SAS congruence rule. ఓకే, ఇప్పుడు రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే మనకి ఆటోమేటిక్ ఏమవుతాయి? మనకి కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఈ ట్రయాంగిల్ లో మనకి ఆల్రెడీ BE ఈక్వల్ టు CD అని ఇచ్చాడు కదా. అంటే ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఈ AD, ఈ AD అనేది అలాగే ఫస్ట్ ట్రయాంగిల్ లో ఈ AE, సెకండ్ ట్రయాంగిల్ లో AD, ఆ రెండు మనకి కరెస్పాండింగ్ సైడ్స్ అవుతాయి కదా, అవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఇంప్లైజ్ AD ఈక్వల్ టు AE. ఎలా చెప్పామంటే CP/CT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 7.2 లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇన్ an isosceles triangle ABC with AB equal to AC,
ఇక్కడ ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్, అందులో ఏవి ఈక్వల్ సైడ్స్ అంటే ఏబిని ఏసి. ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి, అంటే యాంగిల్ బి యాంగిల్ సి యొక్క బైసెక్టర్స్ అనేవి మనకి ఓ దగ్గర మీట్ అవుతున్నాయంట. జాయిన్ ఏఓ, షో దట్ ఓబి ఈక్వల్ టు ఓసి అండ్ ఏఓ ఈజ్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. ఒకసారి ఇచ్చిన డేటా ఆధారంగా ఒక ట్రయాంగిల్ ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, ఇందులో ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, ఈ యాంగిల్ బి యొక్క బైసెక్టర్ అంటే అక్కడ ఉన్న యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసేది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అది బిఎక్స్ అనుకుందాం. అలాగే యాంగిల్ సి యొక్క బైసెక్టర్ అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసేది అది బివై అనుకుందాం. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఓ దగ్గర మీట్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ జాయిన్ ఏఓ, ఈ ఏఓను కూడా జాయిన్ చేసేయమంటాడు అనమాట. ఇప్పుడు మనం రెండు ప్రూవ్ చేయాలి. ఏంటంటే ఓబి ఈక్వల్ టు ఓసి అని ప్రూవ్ చేయాలి. అలాగే ఏఓ అనేది ఈ యాంగిల్ ఏ యొక్క బైసెక్టర్ ని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. గివెన్ ఏబి ఈక్వల్ టు ఏసి, మనకి ఇచ్చింది ఏంటంటే ఏబి ఈక్వల్ టు ఏసి అని ఇచ్చారు. మరి ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. అంటే దట్ ఇంప్లైజ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. ఇక్కడ రీజన్ ఏంటి, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని రెండు వైపులా హాఫ్ చేస్తున్నాను, అంటే హాఫ్ తో మల్టిప్లై చేస్తాను. అంటే దట్ ఇంప్లైజ్ హాఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ సి. అంటే యాంగిల్ బిలో సగం అయింది ఇప్పుడు. మరి ఇది బిఎక్స్ అనేది యాంగిల్ బైసెక్టర్ అయితే మనకి హాఫ్ యాంగిల్ బి ప్లేస్ ఏ రాయొచ్చు, ఓబిసి అని రాయొచ్చు. అంటే యాంగిల్ ఓబిసి ఈక్వల్ టు, అలాగే యాంగిల్ సిలో హాఫ్ ఏమవుతుంది, యాంగిల్ బి ఓ బిసిఓ అని రాయొచ్చు, లేకపోతే దాన్ని ఓసిబి అని కూడా రాయొచ్చు, యాంగిల్ ఓసిబి. కారణం ఏంటంటే ఈ బిఎక్స్ అండ్ సివైలు బైసెక్టర్స్, యాంగులర్ బైసెక్టర్స్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఓబిసి ట్రయాంగిల్ లో మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చాయి, అంటే ఈ యాంగిల్ ఈక్వల్ వచ్చాయి. మనం ఇందాక కాన్వర్స్ ఆఫ్ థీరం 7.2 చెప్పాం కదా, అంటే ఒక ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే దానికి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి దట్ ఇంప్లైజ్ ఓబి ఈక్వల్ టు ఓసి అవుతుంది. ఎలా చెప్పగలిగామంటే సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్. ఓకే, ఫస్ట్ ప్రూఫ్ చేసేస్తాం. ఇంకా మనం సెకండ్ ఏంటి, ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఈ ఏఓ అనేది ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుందని ప్రూఫ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఓఏబి యాంగిల్ ఓఏసి యాంగిల్ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలి. దానికోసం ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ట్రయాంగిల్ ఓఏసి ఏమేమి ఈక్వల్ అంటే ఏబి ఈక్వల్ టు ఏసి ఆల్రెడీ ఇచ్చేసారు కదా, అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అని. ఏబి ఈక్వల్ టు ఏసి గివెన్. నెక్స్ట్ మనకి ఇప్పుడే ప్రూవ్ చేసాం కదా, ఓబి ఈక్వల్ టు ఓసి బై 1, ఓబి ఈక్వల్ టు ఓసి ఇది బై 1, రోమన్ నెంబర్ 1 అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుంది, ఎందుకంటే యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ కాబట్టి అందులో హాఫ్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అండ్ ఈ యాంగిల్ ఎలా రాయొచ్చు, ఓబిఏ ఈజ్ ఈక్వల్ టు ఓసిఏ. యాంగిల్ ఓబిఏ ఈక్వల్ టు యాంగిల్ ఓసిఏ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ వాటి ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఏమవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి, ఓఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓఏసి బై ద రూల్ ఆఫ్ SAS కాంగ్రుయెన్స్ రూల్.
ఇవి రెండు కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. దట్ ఇంప్లైజ్ యాంగిల్ OAB ఈక్వల్ టు యాంగిల్ OAC. ఎలా చెప్పగలమంటే CPCT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి? AO అనేది ఈ మొత్తం యాంగిల్ బైసెక్ట్ చేస్తుందని కదా. దేర్ఫోర్ AO బైసెక్ట్స్ యాంగిల్ A. Hence proved. Okay, next second one. In a triangle ABC, AD is the perpendicular bisector of BC. Show that triangle ABC is an isosceles triangle in which AB equal to AC. ఇక్కడ మనకి ABC ట్రయాంగిల్ లో AD అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ BC కి పర్పెండిక్యులర్ గానే ఉంటుంది, మరియు దాని రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. అంటే ఈ పార్ట్ ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. BD ఈక్వల్ టు CD అనమాట. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఈ ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. అంటే AB ఈక్వల్ టు AC అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే, అక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని కంపేర్ చేద్దాం. సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్ ABD ట్రయాంగిల్ ACD ఆ రెండిట్లో ఏం సమానం అంటే మనకి ఈ BD ఈజ్ ఈక్వల్ టు CD, ఎందుకంటే AD అనేది దాన్ని బైసెక్ట్ చేస్తుంది కదా. BD ఈక్వల్ టు CD, ఎందుకంటే AD ఈజ్ బైసెక్టర్ ఆఫ్ BC. నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్ కదా, ఎందుకంటే AD అనేది BC కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి. అంటే యాంగిల్ ADB ఈక్వల్ టు యాంగిల్ ADC ఈక్వల్ టు 90 డిగ్రీస్. కారణం ఏంటంటే AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC, ఇది కూడా ఇచ్చిందే కదా. నెక్స్ట్ ఇంకేమైనా ఈక్వల్ చేయాలి. మనకి ఇందులో రెండిట్లో మనకి AD అనేది కామన్ సైడ్ కదా, అంటే AD ఈక్వల్ టు AD అంటే కామన్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ లో టూ సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఆ రెండు ఏమవుతాయి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACD. ఇక్కడ ఏ రూల్ అంటే SAS కాంగ్రుయెన్స్ రూల్. ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనకి దీని యొక్క కరెస్పాండింగ్ పార్ట్ ఏంటి? ఇది కదా, కాబట్టి ఆ రెండు ఈక్వల్ గా ఉంటాయి. దట్ ఎంప్లాయిస్ AP ఈక్వల్ టు AC. ఎలా అంటే CPCT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ట్రయాంగిల్ ABC ఈజ్ an isosceles triangle. Okay, next third one. Triangle ABC is an isosceles triangle in which altitude BE and CF are drawn to equal sides AC and AB. అంటే ఇక్కడ AC ఈక్వల్ టు AB అన్నమాట, రెండు ఈక్వల్ సైడ్స్. నెక్స్ట్ ఈ B అనేది ఏమో AC కి పర్పెండిక్యులర్ గా ఉంది, ఎందుకంటే ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే ట్రయాంగిల్ లో ఒక వెర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ని మనం ఏమంటాం అంటే ఆల్టిట్యూడ్ అంటాం అన్నమాట, హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ అంటాం. కాబట్టి ఇక్కడ BE అనేది CF అనేవి రెండు ఆల్టిట్యూడ్స్ అన్నమాట. అవి రెండు దేనికి డ్రా చేయడం జరిగింది? ఈక్వల్ గా ఉన్న సైడ్స్ కి డ్రా చేయడం జరిగింది. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? దీస్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ఈక్వల్, అంటే BE ఈక్వల్ టు CF అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు? Given
AB ఈక్వల్ టు AC ఆర్ AC ఈక్వల్ టు AB అలా అయినా ఒకటే కదా AC. ఇంకేమి ఇచ్చారు మనం అవి రెండు ఆల్టిట్యూడ్స్ అని ఇచ్చారు అంటే అండ్ BE is perpendicular to AC, CF is perpendicular to AB. ఇది ఇచ్చారు మనకి. అయితే మనం BE అండ్ CF లో రెండు ఈక్వల్ మనం ప్రూఫ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ని కంపేర్ చేస్తాను. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే ఇది ABE అనే ఒక ట్రయాంగిల్ ని, అట్లాగే సెకండ్ ట్రయాంగిల్ దిస్ వన్ అంటే ACF. ఈ ట్రయాంగిల్ ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏంటి ABE ట్రయాంగిల్ ACF. రెండిట్లో ఏమి ఈక్వల్ అంటే AB ఈజ్ ఈక్వల్ టు AC కదా గివెన్. AB ఈక్వల్ టు AC గివెన్. నెక్స్ట్ ఇంకేంటి ఈక్వల్ అంటే మనకి ఈ యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ అంటే ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది కదా. కాబట్టి యాంగిల్స్ అంటే యాంగిల్ ఈ యాంగిల్ ఎలా రాస్తాం AEB ఆర్ BEA రాసిన ఒకటి కదా AEB. షార్ట్ కట్ లో యాంగిల్ E అని కూడా రాసేసేయచ్చు యాంగిల్. నెక్స్ట్ AFC ఇది కూడా మనకి గివెన్ ఆ రెండు ఆల్టిట్యూడ్స్ అని ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇంకేమైనా ఒక సైడ్ కానీ ఇంకొక యాంగిల్ కానీ ఏదైనా ఈక్వల్ చేయాలి. ఈ రెండు ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లో యాంగిల్ ఏ అనేది కామన్ గా ఉంది కదా. అంటే ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ. ఇదేంటి మనకి కామన్ యాంగిల్. ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రయాంగిల్ లో ఇక్కడ మనకి ఈ సైడ్ నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ అంటే AAS రూల్ అంటే టూ యాంగిల్స్ ఒక సైడ్. అంటే ఒక ఫస్ట్ ట్రయాంగిల్ లో అంటే రెండు ట్రయాంగిల్స్ లో టూ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి బై ద రూల్ ఆఫ్ AAS. ఓకే కాబట్టి దేర్ఫోర్ ట్రయాంగిల్ ABE ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ACF. ఇక్కడ ఏం రూలు AAS కాంగ్రుయెన్స్ రూల్. ఓకే ఇప్పుడు ఇవి రెండు కాంగ్రుయెంట్ అయితే అందులో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనకి BE అనేది CF అనేవి రెండు కరస్పాండింగ్ సైడ్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే BE ఈక్వల్ టు CF CP corresponding parts of congruent triangles are equal. Okay, next fourth one. ABC is a triangle in which altitudes BE and CF two sides AC and AB are equal. ఇక్కడ AB ఈక్వల్ అంటే ఈ ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ BE and CF ఈక్వల్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి ట్రయాంగిల్ ABE is congruent to triangle ACF అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి AP ఈక్వల్ టు AC అని కూడా మనం ప్రూవ్ చేయాలి. అంటే ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఇక్కడ ఇచ్చినది ఏంటంటే ఫస్ట్ ఈక్వల్ ఆల్టిట్యూడ్స్ ఇచ్చారు గివెన్ BE ఈక్వల్ టు CF. నెక్స్ట్ అవి రెండు ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఆటోమేటిక్ గా యాంగిల్స్ ఎంత ఉంటాయి 90 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ రెండింటిని పోల్చుతున్నాను. టూ ట్రయాంగిల్స్ ఇంతకు ముందు పోల్చాను కదా అంటే ఈ ట్రయాంగిల్ అలాగే నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ ఏంటి దిస్ వన్. ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ABE ట్రయాంగిల్ ACF రెండిట్లో ఏం సమానం అంటే ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ గా ఇచ్చారు కదా అంటే BE ఈక్వల్ టు CF ఇది గివెన్. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా యాంగిల్ E యాంగిల్ F డైరెక్ట్ రాసేసేయచ్చు ఎందుకంటే బోత్ సైడ్స్ 90 ఉంటుంది కదా యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ F ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది కూడా ఆల్టిట్యూడ్స్ కాబట్టి గివెన్ అవుతుంది అనమాట గివెన్.
అంటే వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ వన్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏదైనా ఈక్వల్ చేయాలి. ఇంతకు ముందు లాగా చెప్పుకున్నా కదా, ఈ యాంగిల్ ఏ అనేది రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి దాన్ని ఈక్వల్ చేద్దాం. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఇది కామన్ యాంగిల్. చూడండి, టూ ట్రయాంగిల్స్ లో టూ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు మనం ఏం చెప్పొచ్చు, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసిఎఫ్. ఇక్కడ ఏం రూలు, ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయితే అందులో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇందులో మొదటి ట్రయాంగిల్ లో ఏబి యొక్క కరెస్పాండింగ్ సైడ్ సెకండ్ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఏసీ అవుతుంది. ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఎలా అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. మరి మనకి ట్రయాంగిల్ ఏబిసి లో ఏబి ఈక్వల్ టు ఏసీ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. దేర్ఫోర్ ABC is an isosceles triangle. Okay, next fifth one. ABC and DBC are two isosceles triangles on the same base BC. Show that angle APD equal to ACD. ఇక్కడ మనకి ఈ బీసీ మీద పైన ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది, కింద ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది అనమాట. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ నేను పై ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏమి ఇచ్చారు మనకి, ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు. అప్పుడు వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి అన్నమాట. ఎలా చెప్పగలమంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, దీన్ని 1 అనుకున్నాం, ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు కింద ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ ఏంటి, బిడిసి ఆర్ డిబిసి, ఎట్లా రాసినా పర్లేదు, డిబిసి. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, బిడి ఈజ్ ఈక్వల్ టు సిడి అని ఇచ్చాడు. బిడి ఈక్వల్ టు సిడి. మరి రెండు ఈక్వల్ సైడ్స్ అయితే దానికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్, ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి ఎలా రాయొచ్చు మనం, యాంగిల్ సిబిడి ఈక్వల్ టు యాంగిల్ బిసిడి. సేమ్ రీజన్ రాస్తాం, ఇక్కడ ఏం రాస్తామో అదే రాస్తాం, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ అని రాస్తాం. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తాను. అంటే ఈక్వేషన్ 1 + 2 ఇంప్లైడ్. మరి రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసినప్పుడు మనం ఎలా యాడ్ చేస్తాం, LHS లు సెపరేట్ గా యాడ్ చేస్తాం, RHS లు సెపరేట్ గా యాడ్ చేస్తాం. ఇక్కడ LHS లో ఏముంది, యాంగిల్ ABC ఉంది, ప్లస్ ఇక్కడ LHS లో ఏముంది, యాంగిల్ CBD ఉంది, ఈక్వల్ టు RHS ఏంటిది ఇక్కడ, ACB. సెకండ్ ఈక్వేషన్ RHS ఏంటి, BCD. ఒకసారి ఇప్పుడు మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసి సిబిడి, ఏబిసి అంటే ఈ యాంగిల్, సిబిడి అంటే ఈ యాంగిల్, ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈ యాంగిల్ వస్తుంది కదా. అంటే అందులో ఏబిడి అని రాయొచ్చు, యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు. అట్లాగే నెక్స్ట్ ఏసిబి, ఏసిబి అంటే ఈ యాంగిల్. నెక్స్ట్ బిసిడి, బిసిడి అంటే ఈ యాంగిల్. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఈ యాంగిల్ వస్తుంది కదా. అంటే యాంగిల్ ఏసిడి. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 6th one. Triangle ABC is
an isosceles triangle in which AB equal to AC. Side BI is produced to D such that AD equal to AB. Show that triangle BCD is a right angle triangle. అంటే ఇక్కడ మనకి ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. అందులో AB ని AC ఈక్వల్ సైడ్స్ అట. నెక్స్ట్ ఏం చేశారు, ఇప్పుడు ఈ బిఏని డి వరకు ప్రొడ్యూస్ చేశారు. ఎట్లాగంటే ఏబి యొక్క లెంత్ ఎంత ఉందో ఏడి యొక్క లెంత్ కూడా అంతే ఉండేటట్లు ప్రొడ్యూస్ చేశారనమాట. సచ్ ఇక్కడ ఇచ్చారు. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ బిసిడి మొత్తం ట్రయాంగిల్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేద్దాం. గివెన్ ఏబి ఈక్వల్ టు AC and AB equal to AD. ఓకే, ఇక్కడ AB ఈక్వల్ టు AC ఎందుకంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. అలాగే AB ఈక్వల్ టు AD అంటే దీన్ని అలా ప్రొడ్యూస్ చేశారు కదా, AB లెంత్ ఎంత ఉందో అంత ఉండేటట్లు ADని ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఒకసారి మనం ఈ రెండింటిని కూడా మనం క్లబ్ చేసినట్లయితే, క్లబ్ చేసి చూడండి ఒకసారి. AB is equal to AC, AB is equal to AD. రెండిట్లో LHS ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి RHS కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we can say that AC is equal to AD అని చెప్పొచ్చు మనం. AC ఈక్వల్ టు AD అంటే మనకి ఏమొచ్చింది, ఈ సైడ్ కూడా ఈక్వల్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏసీడీలో ఈ రెండు ఈక్వల్ సైడ్స్ అయితే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. కాబట్టి దట్ ఎంప్లాయిస్ యాంగిల్ ఏసీడీ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. ఇక్కడ కారణం ఏంటంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సమ్ ఎక్స్ అనుకున్నాం, లెట్ ఆ రెండు ఒక్కొక్క దాని వాల్యూ ఎక్స్ అనుకున్నాం. అంటే ఇది ఎక్స్, అప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది. అలాగే ఈ ట్రయాంగిల్ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ కదా. ఆల్సో సిన్స్ ఏబి ఈక్వల్ టు ఏసీ కాబట్టి వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు యాంగిల్ ఏసీబి. ఇక్కడ కూడా కారణం ఏంటంటే సేమ్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. దీన్ని ఏమనుకుందాం అంటే ఒక్కొక్క దాన్ని y అనుకుందాం, లెట్. ఇప్పుడు చూడండి, అంటే ఇది y అయింది, ఇది కూడా మనకి y అయింది. ఇప్పుడు మొత్తం BCD ట్రయాంగిల్ లో మనకి ఏ ట్రయాంగిల్ అయినా సరే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees కదా. కాబట్టి BCD లో మొత్తం 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 రావాలి కదా. ఇన్ ట్రయాంగిల్ BCD ఏం రాయొచ్చు మనం, యాంగిల్ ఫస్ట్ యాంగిల్ ఏంటి DAC ప్లస్ సెకండ్ యాంగిల్ ఏంటి BCD ప్లస్ థర్డ్ యాంగిల్ ఏంటి BDC. ఈ మూడు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. కారణం ఏంటంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని నేమ్స్ ఇచ్చుకున్నాం కదా ఎక్స్ వై అని. అంటే దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు, y రాయొచ్చు. అంటే y ప్లస్ BCD ప్లేస్ లో ఈ యాంగిల్ ప్లేస్ లో మనం x ప్లస్ y రాయొచ్చు కదా. x ప్లస్ y ప్లస్ ఈ యాంగిల్ ప్లేస్ లో ఏం రాయొచ్చు, x రాయొచ్చు. x ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ చూడండి x లో 2 ఉన్నాయి కదా, అంటే 2x. అలాగే y 2 ఉన్నాయి కదా, 2y ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండిట్లోని 2 కామన్ తీయొచ్చు మనం. అంటే 2 కామన్ తీస్తే x ప్లస్ y ఉంటుంది కదా.
ఈ రెండు టర్మ్స్ లోంచి 2 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది. ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHS లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే x ప్లస్ y ఈక్వల్ టు 180/2. 2 టేబుల్ ఎంత అయిపోతుంది 90. అంటే x ప్లస్ y ఈక్వల్ టు ఎంత వచ్చింది 90 డిగ్రీస్ వచ్చింది. అంటే ఈ యాంగిల్ మనకి 90 డిగ్రీస్ వచ్చింది. అప్పుడు అది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ BCD ఈజ్ ఏ రైట్ యాంగిల్. Hence proved. Okay, next 7th one. ABC is a right angle triangle in which angle A equal to 90 degrees. AB equal to AC. Find angle B and angle C. ఇక్కడ మనకి ఏదో ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఏంటది, ABC అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇందులో యాంగిల్ A 90 డిగ్రీస్ అట, ఇది 90 డిగ్రీస్. ఇంకేమి ఇచ్చారు మనకి, AP ఈక్వల్ టు AC, అంటే ఈ సైడ్ ఈక్వల్ అని ఇచ్చారు. ఓకే, అయితే మనం యాంగిల్ బిని యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ A ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ AB ఈక్వల్ టు AC. మరి AB ఈక్వల్ టు AC అయితే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. దట్ ఇంప్లైజ్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C. కారణం ఏంటి, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ తీసుకున్నాం. అవసరమైతే దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని. లెట్ పోనీ ఇక్కడ రాద్దాం, లెట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ అనుకుందాం. వీ నో దట్ మనకి ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ అని తెలుసు కదా. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. కాబట్టి ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 రావాలి మనకి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ ఏ వాల్యూ ఇచ్చేసరి ప్రాబ్లం లో 90 డిగ్రీస్ అండి. యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ యాంగిల్స్ కాబట్టి వాటిని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే 90 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 90ని RHS లోకి తీసుకెళ్తే 2x ఈక్వల్ టు 180 మైనస్ 90 అవుతుంది. మనం 180 లోంచి మనం 90 మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుంది 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 2ని కూడా RHS లో తీసుకెళ్తే బై 2 అవుతుంది కదా, అంటే 90/2 అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది 4 5 45. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 45 డిగ్రీస్ అని వచ్చింది. x అంటే ఏంటి, యాంగిల్ బి యాంగిల్ సి కదా. కాబట్టి దేర్ఫోర్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th one of the important problem అన్నమాట. Show that the angles of an equilateral triangle are 60 degrees each. Equilateral triangle అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లోనే చెప్పుకున్నాం కదా, ఒక ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే వాటి యొక్క లెంత్ ఈక్వల్ గా ఉంటాయి, దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్ ఉంటుందని ప్రూఫ్ చేయాలన్నమాట. లెట్ ట్రయాంగిల్ ABC ఈజ్ an equilateral triangle. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసుకున్నాం. ABC ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నా కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే దట్ ఇంప్లైజ్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు AC అవుతుంది అన్నమాట.
ఓకే, లెట్ us టేక్ ఇందులో సగం తీసుకున్నాం, AB = BC తీసుకున్నాం. లెట్ us టేక్ AB = BC అని తీసుకున్నాం. అంటే AB = BC, రెండు ఈక్వల్ అంటే వాటికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. దట్ ఇంప్లైజ్ యాంగిల్ యాంగిల్ C ఆర్ యాంగిల్ A అని ఏదైనా రాసినా పర్లేదు. యాంగిల్ C = యాంగిల్ A. ఇది 1 అనుకున్నాం. కారణం ఏంటంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఈసారి మనం ఈ పార్ట్ని తీసుకున్నాం. అండ్ BC = AC. దట్ ఇంప్లైజ్ అంటే BC అంటే ఇది, AC అంటే ఇది. అప్పుడు దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? ఇది. దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? ఆ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే యాంగిల్ A = యాంగిల్ B. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ కూడా కారణం ఏంటంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ కలిపి చూసాం అనుకోండి, యాంగిల్ C యాంగిల్ A కి ఈక్వల్, యాంగిల్ A యాంగిల్ B కి ఈక్వల్. అంటే దాన్ని బట్టి ఏమైంది? మూడు యాంగిల్స్ ఈక్వల్ అని అర్థమైంది కదా. ఫ్రమ్ 1 and 2 మనం ఏం చెప్పొచ్చు? యాంగిల్ A = యాంగిల్ B = యాంగిల్ C అని చెప్పొచ్చు. ఇది ఒక్కొక్క యాంగిల్ సమ్ x డిగ్రీస్ ఉంది అనుకుందాం. లెట్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 degrees కదా. వి నో దట్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C = 180 degrees. కారణం ఏంటంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఒక్కొక్క దాన్ని x అనుకున్నాం కదా. అంటే x ప్లస్ x ప్లస్ x = 180 degrees. x ప్లస్ x ప్లస్ x ఏమవుతుంది? 3x అవుతుంది. అంటే 3x = 180 degrees. ఇప్పుడు ఈ 3ని కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే x = 180 degrees by 3. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది? 60 టైమ్స్ కదా. అంటే x = 60 degrees. Therefore యాంగిల్ A = యాంగిల్ B = యాంగిల్ C ని మనం x అనుకున్నాం కాబట్టి ఇది 60 degrees కి ఈక్వల్ అయింది. Therefore each angle of an equilateral triangle is 60 degrees అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7.2 లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పార్ట్ లో మిగిలిన భాగాన్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.